మరోవైపు ఇరాన్ డ్రోన్లని యుఏఈ కూల్చివేస్తోంది. యుద్ధ విమానాలతో శత్రువు సంధిస్తున్న డ్రోన్లని గుర్తించి కూల్చేస్తోంది వారి డిఫెన్స్ ఫోర్స్. ఇరాన్ దేశం వారం రోజులుగా యుఏఈ టార్గెట్ గా డ్రోన్లతో దాడులు నిర్వహిస్తోంది. యుఏఈలోని డీసాలినేషన్ ప్లాంట్లు, చమురు క్షేత్రాలను ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే యుఏఈలోని థాడ్ సిస్టమ్ పైన వరుస దాడులు నిర్వహించింది ఇరాన్. బ్యాటరీతో పాటు రాడార్ వ్యవస్థ కొంతమేర ధ్వంసమైంది. అయితే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పాటు యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది యుఏఈ. ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లని అమ్యునిషన్ ఉపయోగించి కూల్చేస్తున్నారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో డ్రోన్లని కూల్చివేసింది యుఏఈ ఎయిర్ ఫోర్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై నిన్న ఒక్కరోజే ఇరాన్ 17 బాలిస్టిక్ క్షిపణుల్ని 117 డ్రోన్లని ప్రయోగించింది. ఇందులో 16 క్షిపణుల్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో యుఏఈ కూల్చివేసింది. ఒకటి సముద్రంలో పడిపోయింది. 4 డ్రోన్లు ఆ దేశ భూభాగంపై పడ్డాయి. మిగిలిన వాటిని యుఏఈ సమర్థవంతంగా కూల్చింది. దుబాయ్ గగనతలంలో క్షిపణిని అడ్డుకోవడంతో శిథిలాలు ఓ